Hey guys, good morning. Welcome to my new vlog. సో అయిపోయింది తెల్లది 11:15 దగ్గర. సో స్నానం గిన్నె అయిపోయింది, జుట్టు అడిగింది. సో ఇప్పుడు తెచ్చుకున్నాను బయట నుంచి. ఇదిగో ముంగల్ ఒకటి, సోయా స్టిక్స్ ఒకటి, ఇంకా ఓరియో బిస్కెట్. సో ఇప్పుడు టిఫిన్ ఎట్ చేద్దాం. ఇదిగో నిన్నటి రవ్వ దోశ రుబ్బు పచ్చడి జరుగుతుంది. ఇది నిన్నటిది, ఇది చేస్తాం. ఇది ఎందుకు వేరగా ఓకే. సో మేము ఇది పంచాం కదా, ఏంటి నాది 90% వచ్చిందని పంచాం కదా స్వీట్లు నైబర్స్కి. అయితే వాళ్ళు మళ్ళీ ఖాళీగా నెక్స్ట్ బాగుండదని జిలేబీ ఇచ్చారు. సో డైరెక్ట్ ఇప్పుడు టీవీ చూస్తాను. టీవీ చూసుకొని తింటాను. ఏంటి సో టిఫిన్ తిందాం, కొంచెం తర్వాత వస్తే అప్పుడు కలుద్దాం. బాయ్. ఫైనలీ టిఫిన్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగో రవ్వ దోశ నిన్నట్లాగే మొక్కిలిపోయింది. దాంతోపాటు జిలేబీ ఒకటి లాగ్ చూసుకొని తినేద్దాం. తర్వాత కలుద్దాం, ఎందుకంటే ఇప్పుడు చదవాలి తినసాక. సో తర్వాత కలుద్దాం. బాయ్. ఈ డ్రెస్కు ఇలా చూపించు. ఈటేట్ రాసుకుంటున్నామ్మా. చూపించది, పింక్ వస్తుంది. చూపించది, అది చూపించు. ఇదిగో ఇది రాసుకుందామా. కలర్ క్వీన్ టింట్ మూడిటికి పనికొస్తుంది. చెప్పు, నాకు నువ్వు చెప్పు, నాకే తెలుసు. ఇప్పు చూడైందా? ఇప్పు మేకప్ అయింది చూడు. ఇప్పు లిప్స్కి, చిక్కి, మళ్ళీ ఇదిగో లిప్స్, ఐ లిడ్స్ ఉంటుంది. కలర్ క్వీన్ ఎంత? 120, 119 కదా. 1 రూపీస్ అది వదిలేసి ఇదేని తెప్పించిందమ్మా. అయిందా చూడు, గట్టిగా. మేకప్ అయిందా? నాకు బిజారా వేస్తుందమ్మా. నాకు బిజారా వేస్తుంది అమ్మా. బిజారా వేస్తే చదువుకో. వెళ్ళు. అదే బిజారా. తిరగడానికి వెళ్ళలేవు, నాకు అడుగుతారు గడి ఎక్కడికి వెళ్ళాను అప్పుడు చెప్తాను. ఏంటి ఏంటి అవుతున్నా అప్పటి నుంచి బాగున్నా. మేకప్ కిట్టిది
చదువుకు వెళ్ళు రెండు వరకు చదువు రెండు కాదు 1 గంట వరకు అయిపోయింది 2 వరకు చదువు గైస్ ఫైనల్లీ తిరగడానికి వచ్చాం స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్కి వచ్చాం. ఇదిగో ఇప్పుడు వెళ్దాం రా సార్. అరే ఎన్ని మంది అన్నారా? నీ పేరు ఏంట్రా? దురంధర్. 90%. నవనీత్ నవనీత్ అలాగే వెంకటలక్ష్మికి వెంకటలక్ష్మి వెంకట 0015. BHVESH ऑनलाइन देना पड़ेगा. ఫైనల్లీ వచ్చాం. పర్లేదు. హలో తీసుకున్నాను. ఎన్ని కేజీలు ఇది? బరువు కొంచెం ఎంత ఉంటుంది? 2 కేజీలు ఉంటుందండి. బాగా చెప్తున్నాను. రెడ్లో సో ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాం. ఇక్కడ మాకు ఎయిట్ కనిపించింది చూడండి. మస్తుగా ఉంది. అరే ఇదిగో కోడి. బాయ్ ఎందుకు చెప్పు, దేనికోసం? అదే రేపు మర్ర అవుతుంది. ఎందుకంటే పండగ కోసం, మధ్యాహ్నం పండగ కోసం. అక్కడ కోసి ఇంటికి పట్టుకుని వెళ్తారా? అక్కడ కోసినాము. పేక అక్కడ వదిలేస్తాము. పేక వదిలేస్తారా? బాడీ పార్ట్ మంది. పేక అక్కడ ఇచ్చేయాలి. పేక దేవుడి కోసమా? పేక దేవుడి కోసం. లెగ్ పీసులు మన కోసం. బాడీ పార్ట్. ఇదిగో ఐఫోన్ బాయ్ ఇంటికి. మా ఆయనకు ఒక ఐఫోన్ బాయ్. మరి ఇది దానికి ఎప్పుడు ఎంతకి? రాత్రికా? లేదు, తెల్లారి ఎర్లీ మార్నింగ్. మరి రాత్రి వరకు అవుతుంది పండుగ. 7 to 8 దాకా. ఓహో, ఆ మధ్యలో వెళ్ళాలి. 7 మనం 10 దాకా ఎప్పుడైనా వెళ్ళచ్చు. అది తర్వాత మనకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు. బట్టలు వేసుకోకుండా వచ్చాం కోడి పికప్ కోసం. కోడి బాయ్ వెయిటింగ్ అక్కడ. అదిగో ఎలక్ట్రిక్ స్కూటీ. వైల్డ్ కార్డ్ లాగా అంటే అదేరా బాయ్. ఇంకెంత మిగిలింది బాయ్? చూడు 584 రూపీస్. మనం ఖర్చు పెట్టింది 510. రిలేటర్ 14,000. ఈ నెల ఎంత వచ్చిందా నీ అకౌంట్కి? డబ్బు నడువే. ఎక్కడ డబ్బులు? 110 ఎక్కడరా మళ్ళీ ఎక్స్ట్రా? 110 వాళ్ళు అడిగారు. నోట్ 10. చూడు లాస్ట్ మంత్ అయితే ఇంకా ఉంటాయి. ఏప్రిల్ లాస్ట్ డేట్స్, లాస్ట్ 90 days అప్లై. ఇది ఎప్పుడు నేను స్టార్ట్ అయింది? ఇది ఒరే ఏప్రిల్ కంటే ముందుకు దాటట్లేదు. ఇది ఎప్పుడు నేను స్టార్ట్ అయింది? ఓహో, ఈ ఫోన్లో చూపించదు. టీ ఫోన్లోనే అది అయింది. అరే ముందు ఆ ఫోన్లో ఎప్పుడు నేను స్టార్ట్ అయింది? ఇది గూగుల్ పే ఈ ఫోన్లోనా? లేదు, స్టార్టింగ్లో. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది స్టార్ట్ అయినది? 7 to 7 months. ఓ రే ఎన్నెల్లా? ఇప్పుడే తీసావు అనుకోండి. ఓ ఇదిగో
డాగ్ ఈస్ బాయ్. ఇది కుక్డ్ ఈస్ బాయ్. ఇది కుకుడుకు బాయ్ లోన. డాగ్ ఈస్ బాయ్ ఫుల్ సేఫ్, కానీ కుకుడుకు బాయ్ తెలియదు ఏటవుతుంది. సరే నీ డ్రీమ్ కాలేజ్ ఎక్కడ? నా డ్రీమ్ కాలేజా? బొంబాయా, ఢిల్లీయా, ఖరగ్పూరా, రూర్కియా, మద్రాసా, ఏటి? అదే కాదు, గువాహటి. ఐఐటి గువాహటియా? డిసైడ్ అయిపో. డిసైడ్ అయిపోతావు వస్తుంది. అంటే అయిపోయావా అంటున్నాను అక్కడ దాకా. ఓ, ఇంకోటి ఐఐటి మండి ఒకటి. ఐఐటి మండి లేకపోతే ఐఐటి గువాహటి, రెండిట్లో ఏది దొరికినా సరదా. ఐఐటి ఏది దొరికినా సరదా, కానీ అవి రెండిట్లు ఏదో ఒకటి దొరికి ఇంకా. అది ఎక్కడ, ఏ స్టేట్? ఏది? గువాహటి మండి. గువాహటి ఏమో తెలియదు. మండి అయితే ఇది మొన్న ఇదే లేదు కదా, స్వాతి రోజ్. అదే. ఓ, ఐఫోన్ బై ట్యూషన్ వెళ్తున్నాడు. బంక్ కొట్టమంటే కొట్టట్లేదు, బంక్ కొట్టమంటే కొట్టట్లేదు. సో ఇప్పుడు డైరెక్ట్ ఇంట్లో కలుద్దాం. బాయ్ బాయ్. మరి తడి వేయిస్తాను మరి. పదరా. ఫైనల్ ఇంటికి వచ్చాను. మధ్యాహ్నం 2కి వెళ్ళి సాయంత్రం 5:30కి వస్తున్నాను. ఎంత పెద్ద హీరో నేను. అమ్మా అమ్మా, నానేట అన్నారా? ఇటు అనలే. పరిగెత్తి వచ్చి 5 గంటలకి 4 పరిగెత్తి వచ్చారు. ఎక్కడికి? క్లాస్ ఉందా బెడ్రూమ్. నేను పడుకోను. సాయి అది క్లాస్ అంటే సెలవు అన్నాను. ఇవాళ ఏం వారం కదా అన్నా. సాటర్డే అన్న. సాటర్డే సండే సెలవు అంటే క్లాస్ ఉందన్నా పరిగెత్తి వచ్చి చెప్పడానికి. సరిగ్గా 4కి వచ్చాను. నాకు తెలియదు 4 అయిపోయింది. సో బీన్స్ కూర, కార్న్ అన్నీ మిక్స్ అవుతున్నాయి ఇక్కడ. అమ్మ ఊరిగా తేవాలా? ఇప్పుడు ఉంది. ఓ, నేను చెప్పినప్పుడు ఫుల్గా వేసి అమ్మ టేస్ట్ రావట్లేదు ఊరగా. వెళ్తావు అయితే కుజింద్రి? సాయంత్రం వెళ్తాం కావాలి. నాన్న వాళ్ళ పప్పు చూడడానికి వెళ్దాం అంటాను. కనుక్కోడానికి వెళ్దాం. అంటే ఇప్పుడే కొనేసుకోవాలనుకుంటా. కనుక్కోడానికి అక్కడికి వెళ్ళి చెప్తున్నా. అప్పుడు చూద్దాం, పట్టుకొని వెళ్ళి మెయిన్ పట్టుకొని వెళ్ళాలి కదా. మాట్లాడేసి తర్వాత ఇప్పుడు ఎందుకు రా. సో తినేసాక సాయంత్రం కలుద్దాం. తర్వాత బాయ్. এটা গোল্ডেন, এই দুইটা কলর अलग ना, सेम कलर ना, ওটা ଟିକେ ডার্ক কলর হবে, এটা হোয়াইট কলর হবে। नीचे डार्क ब्रदर रैबिट बोला फाइनल रेट करता ଆମେ ବି ଯାଇଥାଉଛୁ ଫାଇଜାବର ଖାଉଛୁ ବୁଝିଲାନି ନା। ଏଲିଠି ଥାଉଛି ଆହୁରି ସିଟରୁ ଧରିକି ଗରମ ନାଇଁ ନାଇଁ ଆହୁରି ଧରିକି ଗରମକୁ ଆଣିବା ବିଚାର ବୋଲେ ଆମେ ତ ଯାଇଥାଉଛୁ। ଦେଖନ୍ତୁ ରେଞ୍ଜ କେମିତି ପଡୁଛି। సో గైస్ ఫైనలీ వచ్చాం కుక్ని కనుక్కొని. సో అక్కడ వీడియో తీయడం కాలేదు ఎందుకంటే ఫోన్ పట్టుకొని వెళ్ళలేదు.
రెండు వీడియోలు తీసాను దుకాణం దగ్గర. 2 కుక్కలు, 2 పిల్లులు, ర్యాబిట్, 2 ఎలకలు, 2 ఎలకలు, ప్యారెట్లు అవన్నీ. ఆ ఎలక కాలు కింద వచ్చింది ఇలాగా నడిచినప్పుడు. అది కేజీలో ఉంచుతాం కదా, బయట తిప్పుతాం ఇట్లా. దానికి అంత లేదు, దానికి కేజీలోనే ఉంచుతాం. ఇటు అటు అవుతుంటుంది, నా కాలు కింద పెడితే దానికి స్లోగా అయిపోతుంది. లేదు, నువ్వు కేజీలో ఉంచుతావు దానికి. ఎంత కేజీలో ఉంచుతాం? కొంచెం పెద్ద అవుతేనే. ఎంత పెద్ద అయినా ఎలకే అయితే బయట తిప్పుతావు ఇటు. అరే పెద్దది అవుతే బయట ఉంచుతావు. ఎంత పెద్ద అయినా ఈ సైజే. మరి నువ్వు బయట ఉంచుతావు ఇటు. కుక్కలకి అయితే బయట ఉంచుతావు. దానికి ఎక్కడో పెట్టేస్తాను. నువ్వు నోరు మూసుకున్నావు అయితే. సో ఆ 2 వీడియోలు పెట్టుతాం దీంట్లో, చూస్తారు. సో మాకు నచ్చిన కుక్క దొరికిపోయింది, కొన్ని రోజుల్లో వస్తుంది, అప్పుడు చూపిస్తాను. దాని ముందు ఎటు చూపించను. సో ఇవాళ తిండి ఎటు చూద్దాం. ఇది రొట్టి, ఇవాళ శనగపప్పు బీరకాయ కూర, మధ్యాహ్నం కార్న్, బీన్స్, కాకరకాయ ఇప్పుడు, రొట్టి. రేపటి టిఫిన్ కోసం ఇడ్లీ. సో తినేసాక ప్లేట్లో ఇచ్చిన కూర కొంచెం వండు తర్వాత ఇవన్నీ క్లీన్ చేసిన అయితే టైం తీసుకున్నాను. దాన్ని చేస్తా తిందాం. ఇవాళది అయిపోయింది రోజు. ఇవాళ మంచి గుడ్ న్యూస్ దొరికింది. కుక్క కనుక్కున్నాను మొత్తం. ఎన్ని దుకాణాలు తిరిగారు? ఒక్కటే. మరి ఇక్కడ ఉంటుంది చూడొచ్చు. ఎందుకు చూడాలి, దొరికిపోయిందితో ఎందుకు మరి ఎక్స్ట్రా చూడడం. అంటే దొరికిపోతుంది అన్నాడు అక్కడే. ఆడ దొరికిపోతుంది అన్నాడు అంతే. ఫోన్ చేస్తాను అన్నాడు రేపు, వస్తే మంచిది. ఫోన్ రేపు ఫోన్ వచ్చేస్తే చాలు నాకు. అంత మరి ఏటద్దు. గిపిట్ బహుత్ బడా గిపిట్. బర్త్డే గిఫ్ట్, ఇటు 10th క్లాస్ రిజల్ట్. నానా సరదా అవుతున్నారు కానీ చూపించట్లే. అంటే నీ మాట అన్నిటికీ ఒప్పుకుంటున్నారంటే అది సరదా అయినట్టే. అంటే ఎక్స్ప్రెస్ చేయట్లే. అన్నిటికీ మూవ్ కొడుతున్నారంటే అదే సరదా ఉన్నారన్నమాట. లేకపోతే చిరాకై ఒప్పుకోరు అంటే అది సరదా లేదన్నమాట. నాకు మెయిన్ అడ్వాంటేజ్ బుక్ అంటే నా రిజల్ట్ వల్ల. మెయిన్ దానికోసమే. లేకపోతే అమ్ము నాది 60-70 వచ్చితే మరి నేను మూసుకొని 60-70 వచ్చినా కొంచెం బాధపడింది. కానీ నువ్వు ఐఐటి కోసం ఒప్పుకున్నావు అనుకుని ఎంతకి లేదు. రిజల్ట్ ఉంది. ఐఐటి కోసం ఒప్పుకున్నావు అనుకుని నాకు కారణం అది. సో ఇవాళకి ఎందుకు చాలు. సో ఇవాళకి ఎందుకు చాలు. కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రేపు కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక బ్లాగ్లో. బాయ్ బాయ్.